అరే పెద్దలు వస్తుంది లోపల నాయన నీటి కూర్చుంటున్నా నాయన మీద వాటర్ వస్తలేవు, ఫ్లష్ వస్తలేదు. ఆయన చెక్ చేస్తే అందుకు వచ్చిండు. నాడు లోపల ఉండు ఏం చేయాలో అర్థమైతే లేదు. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. సో హే గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. సో గైస్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి పాండిచ్చేరి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి అయితే నిన్న నైటే బయలుదేరాము. కాకపోతే బ్లాగ్ అయితే ఇప్పుడు తీసుకున్నాము. సో గైస్, ఇదే మా గ్యాంగ్. ఈయన పేరు ఈశ్వరయ్య. హాయ్ చెప్పు. హాయ్ చెప్ప. ఈయన పేరు హరీష్. బ్రో హాయ్ చెప్పు. ఈయన పేరు అఖిల్. చెప్పా హాయ్ చెప్పరా. ఈయన పేరు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నీళ్ళు తాగుతుంది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. గైస్, ఫైనలీ పాండిచ్చేరి ఎంటర్ అయిపోయినాం. అయితే మనం బిర్యానీ పార్సల్ అయితే తీసుకుపోతున్నాం. మళ్ళీ ఎవరు వస్తారు ఇంత దూరం అని. చాలా ఫేమస్ అనుకుంటా బిర్యానీ ఇక్కడ. గైస్, ఇప్పుడైతే మేము రూమ్ కి 7 బిర్యానీ పార్సల్ అయితే తీసుకుపోతున్నాం. పాండిచ్చేరి ఫేమస్ బిర్యానీ. పోయి ఎంజాయ్. తీసుకో. అందరూ సాంబార్ పండుగ తమిళ్ పండుగ అంటారు. మాకు ఒక్క ముక్క తమిళ్ అర్థం అవుతుంది. బ్రీఫ్ అంటుండు, చికెన్ అంటు. నాకు డర్ర పడ్డది ఒకటేసారి. చికెన్ ఆయన ఈడ అని చెప్పిన. బిర్యానీ ఈడ ఆగమాగం అమ్ముతారు. చూసి తీసుకోవాలి వచ్చిన వాళ్ళు. అఖిల్ గారు అంటే ఏదో అర్థం తింటాడు. హరీష్ భాయ్ ముందు పోతుండు. అఖిల్ భాయ్, రూమ్స్ అయితే మంచిగానే ఉన్నాయి. సీనరీ కూడా బాగుంది. ఒక్క రోజైనా లగ్జరీగా ఉండాలి. దిస్ ఈస్ ద రూమ్. మనలు బొర్లాడుతారు. ఫ్రిడ్జ్ ఇది. ఫ్రిడ్జ్ టూర్ ఇప్పుడు వద్దు, దేశ ప్రాణంగా చేద్దాం ఫ్రిడ్జ్ టూర్. మనలు ఆహ్వానం చేస్తారు. చెప్పరా హాయ్ చెప్పరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు టీవీ ఆన్ చేసి ఇక్కడ వండుకుంటే తాగుడు కాడ తాగలేము మరిగా. వీడే మెయిన్ బక్రాగాడు. ఈ నుంచి మనకి విండో సీనరీ ఉందన్నమాట. విండో తీస్తే మనకు మొత్తం ఇక పాండిచ్చేరి మొత్తం కనిపిస్తుంది. చెట్లు, మామిడి చెట్లు. కదా మీరు మూసేయాలి ఇక. వేసేద్దాం. మనకి చీకటి కావాలి, చీకటి. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి అయితే పోవాలి. బీచ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కలిసి. సో గైస్, ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. ఇందాక బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నాం కదా. ఆ బిర్యానీలో మనకి ఒకటి స్వీట్, ఒక సలాడ్, ఒకటైతే చట్నీ కర్రీ అది ఒకటి ఇచ్చిండు. బిర్యానీ క్వాంటిటీ అయితే చాలానే ఉంది, చూడొచ్చు. బిర్యానీ క్వాంటిటీ చాలా ఉంది, పీసులు కూడా చాలానే ఇచ్చింది. ఓకే, ఎగ్గేది ఎగ్గేలే, ఎగ్ అయితే చేయలే, దొబ్బిండు. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. అరోరా బీచ్, దిస్ ఈస్ కాల్డ్ అరోరా బీచ్. ఇప్పుడైతే మేము అరోరా బీచ్ కి అయితే వచ్చినాము పాండిచ్చేరిలో. సీనరీ అయితే చాలా బాగుంది. ఎవ్వరు లేరు, మేమే. సో గైస్, ఇప్పుడైతే పాండిచ్చేరి బీచ్ కి అయితే వచ్చినాము.
ఫోన్ కనబడి అరే పెద్దలు వస్తుంది లోపల నాయన. ఒరే నీటి కూర్చుంటున్నా నాయన మీద. హలో రామామైతురీడా. సో ఇప్పుడైతే మేము రాక్ బీచ్ కి వచ్చాము. అర్ర బీచ్ నుంచి రాక్ బీచ్ కి అయితే వచ్చాము. బీచ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అప్పుడే ఏ ఆవురి చేసి అది చేసి పావుదాం ఆవురి. ఇక్కడ వచ్చేసి గాంధీ లొకేషన్ అవుతుంది. లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడైతే మేము రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. నైట్ వ్యూ చూద్దామని. వెళ్ళి మీరు పాండిచ్చేరి వస్తే నైట్ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి రాక్ బీచ్ దగ్గర. The next day. వీరైతే పాండిచ్చేరిలో లేటు. ఇప్పుడైతే మేము ప్యారడైజ్ బీచ్ సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో గైస్ ఇప్పుడైతే మేము ప్యారడైజ్ బీచ్ అని ఎడెన్ బీచ్కి అయితే పోతున్నాం. ప్యారడైజ్ బీచ్ లొకేషన్ పెడితే ఎడెన్ బీచ్కి వచ్చింది. సో వావ్, జస్ట్ వావ్. ప్యారడైజ్ బీచ్ 9:30 ఓపెన్ అంట. అందుకే ఎడెన్ బీచ్కి అయితే వచ్చాము. ఇస్ దిస్ వ్యూ. ఇట్ సైడ్ అయితే మొత్తం చిన్న చిన్న చెరువులు ఉంటాయి. చేపలు వేస్తారు ఇలా. దిస్ ఇస్ వెరీ ఫిష్. రేర్ ఫిష్ ఇస్ అవైలబుల్. అటు పోతే కింద పడతాం. చెప్తున్నా అలాగ అటు పోతే కింద పడతాం. ఇట్ సైడ్ అయితే చిన్న చిన్న బోటింగ్ ఉంటుంది. మనం కావాలంటే వాడ పోవచ్చు. 500 ఇచ్చి ఆ మొత్తం తిరగచ్చు. చెరువు మొత్తం కప్పలు అవి ఉంటాయి. మేమైతే 2 మెంబర్స్ వస్తున్నాం. సారీ, నాతో పాటు 3 మెంబర్స్ అయితే వస్తున్నాం. మేమైతే 3 మెంబర్స్ పోతున్నాం. ఇంకా 2 రూమ్ లో వనుకురాలు. వాళ్ళకి చేతన అయితే అంట. సో గైస్ ఇప్పుడైతే మేము ఎడెన్ బీచ్ సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే వచ్చాము. కానీ ఎవరు లేరు. చాలా బాగుంది. చూడు సూపర్ ఉంది. నైస్. సో గైస్ ఇది ఎడెన్ బీచ్ సన్ రైజ్ వ్యూ. ఓ సూపర్ ఉంది. మీరు ఒకవేళ పాండిచ్చేరి వస్తే సన్ రైజ్ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఈడు సన్నిగాడు. పాప లొకేషన్ అదిరిపోయింది అసలు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ 6 o'clock వచ్చిన. నేను ఇట్లా వచ్చి అడుగు పెట్టినానో లేదో బాబు వెళ్ళిపోండమ్మా అన్నారు. క్లోజ్ అయిపోయింది 6 o'clock. కాకపోతే ఇప్పుడు వచ్చినా కాబట్టి చూడొచ్చు. మేము ఇక్కడ రైడ్స్ ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అని వచ్చినాం. అంత ఏం లేవు. రైడ్స్ ఏం లేవు. అన్ని ప్యారడైజ్ బీచ్ కానీ ఉంటాయి. కాకపోతే ప్యారడైజ్ బీచ్ వచ్చేసి 9 o'clock ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు ఇది ఉండాలి కదా తప్ప. ఆడు చూడు చిన్నప్పుడు ఆడుకున్నాడు. పిచ్చుకోగూళ్ళు ఆడుతుంది. ఇది ఏంది అసలు? ఏంది పిచ్చుకోగూళ్ళు ఆడుతుంది. ఏం చేస్తాం? ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. అనుకుంటే ఈ పిల్ల పచ్చనాయలు ఏం ఆడుతురేలు. ఏ నుంచి వచ్చిర్రా మొత్తం?
పిల్ల బచ్చాలు ఆడుకుంటారు వీళ్ళు. బీచ్ కి వచ్చి బీచ్ చూడరా అంటే ఓ చింటూ బాయ్ కూడా వచ్చిండు మనతో పాటు. అయితే ఈడ ఒక పెద్ద షూటింగ్ జరిగింది. ఆడ ఈడు నిలబడ్డారు కదా వైట్ షర్ట్ సంపూర్ణేష్ బాబు. ఆడింతసేపు ఆ బీచ్ నుండి వీడియోలు ఫోటోలు తీస్తున్నాయి. ఆ ఫోటోలు అయితే లేవు, మేము పోతలేము ఈ నుంచి. మళ్ళీ పోతున్నాడు సంపూర్ణేష్ బాబు మళ్ళీ పోతుండు. ఇప్పుడే మనోడు పాండిచేరి నుంచి ఐతనగర్ హైవే 100 టన్నల్ హైవే వేసిండు. పాండిచేరి టు డైరెక్ట్ ఐతనగర్. ఇట్లా లోపల పోతే ఇట్లా తిరగాలి. ఇట్లా ఐతనగర్ పోతుంది. ఇట్లా అంబర్పేట ఓఆర్ఆర్ నుంచి ఐతనగర్ పోతుంది డైరెక్ట్. మీరు ఎప్పుడైనా వస్తే ఇట్లకి వెళ్ళారు. సో గాయ్స్ నేనైతే అది కవర్ అనుకుంటున్నా, వీళ్ళైతే జెల్లీ ఫిష్ అంటారు. ఇది కవరా ఏంది? ఫస్ట్ టైం జెల్లీ ఫిష్ ని ఇంత దగ్గర నుంచి చూడొచ్చు మీరు. నా చెయ్యి ఇవి పట్టుకుంటే ఏమైనా అవుతుందా అని భయం అవుతుంది. లేకపోతే ఇట్లా పట్టుకుంటుండేదాన్ని. డర్రు పడుతుంది ఇది పట్టుకోవాలంటే. జెల్లీ ఫిష్ ఏమైనా అవుతుందా ఏందా అని. లేకపోతే ఇట్లా పట్టుకొని ఏమో చేప తిన్నట్టు ఇట్లా తింటుండే మనం. చూడు పాండిచ్చేరి లొకేషన్ సూపర్, ఎంజాయ్ పండుగ. ఏమైనా అవుతుందా పట్టుకుంటే? ఇట్లా పట్టుకొని ఏమో తెలంగాణ తీసుకోపోతే అవుతున్నారుకి ఇట్లా పట్టుకొని పెంచుకుంటా దీన్ని. ఫిష్ ఇంత మంచిగా అనిపిస్తుంది. ఓ తీటోడు ఇగో దాని మీద రాళ్ళేస్తుంది పాపం. ఇగో ఈ రాయి ఈనేసింది రాయి. ఇగో ఎంట్రకిచ్చా. ఇగో నల్లగా అల్లగా కలిసిపోయింది కానీ ఇది ఎంట్రకిచ్చా. ఏ దాన్ని ఏమనకు, ఏ దెబ్బ తాకుతుంది దానికి. సో అయితే చేపలు అయితే ఒడ్డుకు వచ్చి కూర్చుంటారు. ఒడ్డుకు వచ్చి ఇట్లా ఆడుకుంటున్నాయి మంచిగా చేపలు. అదే మన కాడుంటానా మన తెలంగాణ నుండి ఈ పాటకాల గలాలు వేసి వలలు వేసి చేపలు వాటి కూర వండుకొని తినుడే. సో ఇప్పుడైతే మేము రూమ్కి పోతున్నాం. మా ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మరి అలా వాళ్ళని తీసుకురాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అని మళ్ళీ పోతున్నాం. వాళ్ళని తీసుకుని అయితే మళ్ళీ ఇదే బీచ్కి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రైడ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి మాకు తమిళ్ వస్తలేదు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది కానీ మాకే వస్తలేదు. మా అయ్య చిన్నప్పుడు చదువుకోమంటేనే చదువుకోలేదు నేను. సో ఇప్పుడే బీచ్ నుంచి రూమ్కి అయితే వస్తున్నాము. ఇప్పుడు రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ రూమ్ చెక్అవుట్ చేసి ఎడెన్ బీచ్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇంకా వీళ్ళు అనుకోరు ఇంతసేపు బయట కష్టపడి బీచ్ పోయి తిరిగి వచ్చి వాటర్ తాగడం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన. ఐస్ గడ్డ వాటర్ బాటిల్ ఐస్ గడ్డ కట్టింది. నేను ఆ పరిస్థితి ఏంటి ఇప్పుడు దూప అవుతుంది. ఓహో తలకాయ వాళ్ళకి మావాడు బాత్రూమ్ వాటర్ వస్తలేవు, ఫ్లష్ వస్తలేదు. ఆయన చెక్ చేస్తే అందుకు వచ్చిండు. నాడు లోపల ఉండు ఏం చేయాలో అర్థమైతే లేదు.